నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తును ఎలా బంగారు పట్టుని నడుపుకోవాలో మన చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా! అయితే ఈరోజు మనం డిస్కషన్ చేసే విషయం ఏంటంటే, మనకిప్పుడు మార్చి 3 తేదీకి హోలికా దహనం అనేది జరుపుతారు. నైట్ మనకి హోలికా దహనం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం గూడా మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలుండొద్దు. ఏమైనా తాంత్రిక పీడలున్నా, మనకేమైనా నరదృష్టున్నా 12 రాష్ట్రాల్లో ఎవ్వరైనా సరే గాని, మనం చెప్పే ఈ చిన్న పరిహారం పాటించినట్టయితే, తప్పకుండా ఈ సంవత్సరం మొత్తం గూడా ఆ యొక్క కాళీ అమ్మవారి దయ వల్ల భైరవుడిని, కాళీయమ్మని దలుచుకొని పరిహారం జేయాలి. సో, భైరవుడి ఆశీర్వాదం ద్వారా, కాళీ ఆశీర్వాదం ద్వారా మనకు తప్పకుండా ఈ సంవత్సరం మొత్తం వాళ్ళు రక్షగా ఉంటారు. అన్ని విధాలుగా మనల్ని ప్రొటెక్ట్ జేస్తారు. సో, ఏం జేయాలి గురుగారు అనుకుంటే, ఈరోజు ఉదయం మీరేం జేయండంటే, ఒక 8 మంచి పండు నిమ్మకాయలు అంటే మరీ పండు గాదు, మరి పచ్చి గాదు మీడియం. ఒక 8 నిమ్మకాయలు ఒకటి తెచ్చుకోండి. అలాగే మనకి ప్రతి నిమ్మకాయకి మనకేం జేయాలంటే 4 లవంగాలు. అంటే 8 నిమ్మకాయలకి ప్రతి నిమ్మకాయకి ఒక 4 లవంగాలు మనం దానికి డిప్ జేయాలన్నమాట. అంటే దానికి గుచ్చాలి మంచిగా దానికి నిమ్మకాయకి. లేదా అది మనకి లవంగం విరిగిపోతుంది గురుగారు అంటే ఏదైనా చిన్నది సూది లాంటిది ఏమైనా తీసుకొని ఫస్ట్ ఒక 4 హోల్ చేసేసి దాంట్లో లవంగాలు పెట్టేసేయండి. కుదిరితే మన దగ్గర అది దబడం అంటాం, సూది అంటాం కదా! బస్తాలు కుట్టే సూదొస్తది కదా! అది తీసుకోండి. దాంతోటి హోల్ చేసేసి 4 లవంగాలు, ఒక్క నిమ్మకాయ 4 లవంగాలు పెట్టేసేయాలి. అట్లా 8 నిమ్మకాయలకి 4 లవంగాలు పెట్టేసేయండి. పెట్టేసి మంచిగా పూజా గదిలో మార్నింగ్ పెట్టేయండి. మంచిగా ఆ రోజు మీరు పూజ చేసుకుంటే మార్నింగ్ దీపం పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ చేసి దాన్నేం చేయండి అంటే ఏదైనా క్లాత్ గానీ, లేదన్నా కవర్‌లో గానీ, అక్కడ క్లాత్‌లో పెట్టండి. బెస్ట్ ఏంటంటే, ఏదన్నా ఏ కలర్ క్లాత్ అయినా, యెల్లో అయినా, రెడ్ అయినా క్లాత్ తీసుకొని అక్కడ పెట్టేసేయండి. పెట్టేసి మంచిగా మీ మనసులో కోరిక కోరుకోండి. ఈ సంవత్సరం 2026 మొత్తం మన 2025 అయితే చాలా దారుణంగా గడిచిపోయింది. సో, ఇది 2026లోను మనకు అనుకున్న పనులు జరగాలి. ఆ ద్వాదశ రాశులలో ఎవరైనా మంచిగా అనుకోని అది అక్కడ పెట్టేసేయండి. మంచిగా మీ వర్క్‌కెళ్ళండి లేదా బిజినెస్ ఏదో సంథింగ్. సాయంత్రం మనం ఎప్పుడైతే మన ఇంటి దగ్గర ఎక్కడో అక్కడక్కడ కట్టెల కుప్పలా పెట్టి హోలికా దహనం అని చేస్తాం మనం. అక్కడ ఏం చేయాలంటే, ఇది మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తలపై నుంచి యాంటీ క్లాక్ వైస్ ఒక 7 టైమ్స్ తిప్పండి. యాంటీ క్లాక్ వైస్ ఇట్లా రివర్స్ అనమాట. యాంటీ క్లాక్ వైస్ ఒక 7 టైమ్స్ తిప్పండి. మంచిగా కోరుకోండి. జై మహాకాళి, జై కాల్ భైరవ్, జై మహాకాళి, జై కాల్ భైరవ్, జై మహాకాళి, జై కాల్ భైరవ్ ఇట్లా మనసులో అనుకుంటూ మంచిగా తిప్పేయండి. యాంటీ క్లాక్ వైస్ 7 టైమ్స్ తిప్పేసి మంచిగా దాంతో పాటు కొంచెం కర్పూరము, దాంతో పాటు ఒక దాల్చిన చెక్క ముక్క కొంచెం తీసుకొని మంచిగా అక్కడ ఎక్కడైతే ఆ హోలిక మంట వేస్తున్నారో దహనం అని చెప్పి అక్కడికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఒక 7 ప్రదక్షిణాలు చేసేసి ఆ బట్ట ఓపెన్ చేసి ఒక్కొక్క నిమ్మకాయ మంచిగా ఒకవేళ అందరూ చూస్తారు అనుకుంటేనేమో ఒకేసారి ఏసేయొచ్చు. మా మూటని అట్లనే ఏసేయండి. లేదు మనోళ్ళే ఉన్నారు అందరూ ఏమనుకోరు దిష్టి తీసినాము వాళ్ళకి చెప్పి నన్ను చేయగలుగుదాం అంటే ఒక్కొక్కటి ఇట్లా తీసుకొని చేతిలో జయ మహాకాళి, జయ కాలభైరవ రక్షకుండండమ్మ నన్ను కాపాడండి అనుకొని కోరుకొని ఒకటి మళ్ళీ అట్లా ఒక్కొక్కటి వేసే అవకాశం ఉంటే వేయండి. లేదనుకుంటే 7 ప్రదక్షిణాలు చేసి డైరెక్ట్ మంచిగా దాన్ని అలాగే 2 చేతులు పట్టుకొని దాంట్లో వేసేయండి. అది కాలిపోవాలి. సో, అక్కడ మనకి డైరెక్ట్ ఇంటికెళ్ళిపోండి. మీ పని మీరు చేసుకోండి. ఇది మనం ఇంట్లో ఎంత సభ్యులున్నా అందరికీ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇప్పుడు మీరున్నారు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. నాకు 2 పిల్లలున్నారంటే ఎవరిది ఆళ్ళది సెపరేటే. ఎవరిది ఆళ్ళది సెపరేట్ తీసుకోవాలి. ఇప్పుడు మీ గురించి చేసుకుంటున్నారంటే మీరు 8 నిమ్మకాయలు, ఒక నిమ్మకాయకి 4 లవంగాలు. మీ అబ్బాయి గురించి చేయాలా, వాడికి సెపరేట్. వాడే చేసుకోమని చెప్పండి. మీ అమ్మాయి ఉంది. ఆమె సెపరేట్. మేడం ఉంది. వాళ్ళకి సెపరేట్. నేను 8 ఒకటే చేస్తాను, నలుగురం చేస్తాం అంటే కాదు. ఎవరిది ఆళ్ళది సెపరేట్ చేసుకోండి. అట్లా దిష్టి తీసేసి ఆ భైరవుడిని, కాళీయమ్మని తలుచుకోండి. తప్పకుండా వాళ్ళు రక్షగా ఉంటారు. ఎందుకంటే కలియుగంలో ఆ భైరవుడు, కాళీయమ్మ ద్వారా మనకు ప్రొటెక్షన్ మనకి ఎలాంటి పీడ లేకుండా చూసుకుంటుంది. కాబట్టి 12 రాష్ట్రాల్లో ఎవరైనా సరే గానీ హోలికా దహనం రోజు ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. లేదు గురుగారు మేము ఈ వీడియో చూసేసరికి హోలీ ఎళ్ళిపోయింది, హోలికా దహనం అయిపోయింది, ఎళ్ళిపోయింది అనుకుంటే మీరిది ఎప్పుడైనా సరే గానీ అమాస రోజు గూడా జేసుకోవచ్చు. ఈ ప్రక్రియ అనేది మనమే ఒకవేళ మనమే ఇంట్లో ఏదన్నా మన బాల్కనీలో గానీ, లేదా మనకేదైనా ఓపెన్ ప్లేస్ ఉంది పక్కన అనుకుంటే, అక్కడ మీరేదైనా కట్టెలు గానీ, కొబ్బరి పీసు గానీ వేసి మంట పెట్టేసి మంచిగా మీరే మనసులో అనుకోని జై మహాకాళి, జై కాళభైరవ అట్లా అనుకోని అది గూడా అక్కడ జేయొచ్చు. కానీ హోలిక రోజు జేస్తే, ఆ దహనం రోజు చేస్తే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఎవరైతే ఆ హోలిక దహనం తర్వాత చూసిన వాళ్ళున్నారో, వాళ్ళు ఈ ప్రక్రియ గూడా వాళ్ళ అమావాస్య రోజు వాళ్ళు గూడా జేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు
చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అని ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.